కేటీఆర్ కు ఏసీబీ అధికారులు సెర్చ్ వారెంట్ ఇచ్చారు. ఏ క్షణంలోనైనా గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. ఏసీబీ సోదాల్లో గ్రీన్కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య జరిగిన లావాదేవీలను పరిశీలించనున్నారు. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ అధికారుల నుంచి మాజీ మంత్రి కేటీఆర్ కు సర్చ్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఓరియన్ విల్లాస్ లో ఉన్నటువంటి కేటీఆర్ ఇంట్లో మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఏదైతే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎక్కువ అనుకున్న దానికంటే కూడా ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సేకరించినటువంటి ఆ వివరాల ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా ఆ అకౌంట్స్ అన్ని పరిశీలించడానికి ఏసీబీ అధికారులు సర్చ్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కోర్టు అడ్డంకులు కూడా వీడాయి. ఇన్ని రోజుల పాటు కోర్టు సమస్యలు అడ్డంకుగా ఉండేది. ఏ కార్యక్రమం తలబెట్టాలన్నా, ఏ యాక్టివిటీ ముందుకు చేపట్టాలన్నా కూడా కోర్టులో ఉన్నటువంటి అంశం, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. కేటీఆర్ కూడా అదే చెప్పారు. కేటీఆర్ ఇంటి సభ్యులు, కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉండగా సర్చ్ వారెంట్ చేయకూడదు అనే దానిపై కూడా తీవ్ర వ్యతిరేకత తన కుటుంబం నుంచి వచ్చింది. కానీ ఈ కోర్టులో ఉన్నటువంటి పిటిషన్ ని కాస్త డిస్మిస్ అయ్యింది కాబట్టి సర్చ్ వారెంట్ జారీ చేసినటువంటి ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో ఓరియన్ విల్లాస్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రాంగణానికి చేరుకొని అక్కడ సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ఓరియన్ విల్లాస్ కి చేరుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. సర్చ్ వారెంట్ పేరుతో ఏసీబీ అధికారులు అక్కడికి వస్తే ఎలా వారిని ఈ ఇంట్లోకి రాకుండా సర్చ్ చేయకుండా ఎలా వారిని అడ్డుకట్ట వేయాలి, ఎలా వారిని అడ్డుకోవాలి, ఇంట్లోకి వెళ్లకుండా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి రాకుండా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ వివరాలు కానీ, గ్రీన్కో కంపెనీ ద్వారా పార్టీకి వచ్చినటువంటి డబ్బుల ట్రాన్సాక్షన్స్ కానీ, హెచ్ఎండిఏ ఎంఏయుడి నుంచి వెళ్లినటువంటి డబ్బుల ట్రాన్సాక్షన్స్ వివరాలు కానీ, బీఆర్ఎస్ 10 ఏళ్ల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అగ్రిమెంట్ లేకుండా జరిపినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సర్చ్ వారెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అప్రమత్తమయ్యారు. కేటీఆర్ కూడా అలర్ట్ గా ఉన్నాడు. ఏసీబీ అధికారులు సర్చ్ వారెంట్ పేరుతో ఇంటికి వస్తే ఎలా వ్యవహరించాలి, ఎలా అడ్డుకోవాలి, ఎలా నిలిపివేయాలి, వాళ్ళని రోనికి రాకుండా ఎలాంటి ప్లాన్స్ వేయాలి, లీగల్ గా ఒక డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ఒక వ్యవస్థకు చెందినటువంటి అధికారులు ఇంట్లోకి వచ్చి సర్చ్ వారెంట్ జారీ చేసేటప్పుడు ఎలాంటి లూప్ హోల్స్ ని బయటికి తీసి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయాలంటూ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సర్చ్ వారెంట్ అయితే జారీ చేశారు. ఏ క్షణంలోనైనా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం నుంచి ప్రత్యేక టీం బయలుదేరి ఓరియన్ విల్లాస్ గచ్చిబౌలికి చేరుకొని కేటీఆర్ పైన ఇటీవలే వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో ఆధారం కింద చేసుకొని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చినటువంటి ముడుపులు, తాము ఎంఏయుడి హెచ్ఎండిఏ తరఫున విదేశీ వ్యవస్థకు, విదేశీ కంపెనీలకు వెళ్లినటువంటి డబ్బుల వ్యవహారము, ఇప్పుడు 55 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ డబ్బులని స్వతహాగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ డబ్బులని కేబినెట్ ఆమోదం లేకుండా ఈ డబ్బులన్నీ కూడా బదలాయించేటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని ఎలక్టోరల్ బాండ్స్ నుంచి గ్రీన్కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రాగా హెచ్ఎండిఏ ఎంఏయుడి డిపార్ట్మెంట్ల నుంచి అధికారికంగా విదేశీ ఇంగ్లాండ్ ఈ కామర్స్ ఈరేస్ కంపెనీకి ఈ డబ్బులు బదలాయించారనే దానిపై కూడా ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటిపైన సోదాలు నిర్వహించినట్టయితే ఈ కామర్స్ రేసు వ్యవహారానికి సంబంధించిందే కాకుండా 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో కేటీఆర్ చేసినటువంటి అవినీతి చిట్టా అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సోదాల్లో ఇప్పటి వరకు కేటీఆర్ ఎన్ని కంపెనీలలో తను షేర్లు పెట్టాడు, కుటుంబ సభ్యులు ఎన్ని కంపెనీలలో బినామీలుగా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడుగా వీరి కుటుంబ సభ్యుల పేరు పైన ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, వీళ్ళు పెట్టుబడులు ఏంది, వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏంది, వీళ్ళ టర్న్ ఓవర్ ఎంత, ఈ 10 ఏళ్ల పాటు కేటీఆర్ వ్యక్తిగతంగా పార్టీ పరంగా కానీ తన వ్యక్తిగతంగా కానీ ఎంత సంపాదించాడు అంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లీగల్ టీం అక్కడికి చేరుకొని ఎలాగైనా ఏసీబీ అధికారులు సర్చ్ చేయకుండా, ఇంట్లో సోదాలు నిర్వహించకుండా ఎలా అడ్డుకోవాలి అనే దానిపై కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేటీఆర్ ఈ అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొంతమంది బీఆర్ఎస్
నాయకులు శ్రేణులు కూడా ఓరియన్ విల్లాస్ కి చేరుకొని సర్చ్ పేరుతో ఏసీబీ అధికారులు వస్తే ఎలా డైవర్ట్ చేయాలి, ఎలాంటి హైడ్రామా క్రియేట్ చేయాలి, ఎలాంటి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయాలి, డైరెక్ట్ అడ్డుకుంటే వారి విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసులు నమోదు చేయగలుగుతారా, లేదా భారీగా అందరినీ పోగేసి ఇంటి చుట్టుముట్టు సెక్యూరిటీ కోసం పెడితే అధికారులు రాకుండా భయపడి తిరిగి వెళ్ళిపోతారా, లీగల్ గా ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పైన సర్చ్ వారెంట్ ఇస్తే సహకరించకపోతే ఏం జరుగుతుంది అనే దానిపై కూడా ఈ లీగల్ ఒపీనియన్ తీసుకొని అనంతరం సర్చ్ వారెంట్ విషయంలో అధికారులకు సహకరించకుండా కేటీఆర్ కొన్ని పథకాలు ప్లాన్ వేసుకొని ఏసీబీ వచ్చినటువంటి వెంటనే ఆ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం అంతా కూడా ఓరియన్ విల్లాస్ కి చేరుకుంది. ఏసీబీ కార్యాలయం నుంచి మరి కాసేపట్లో బయలుదేరి సర్చ్ వారెంట్ లో భాగంగా కేటీఆర్ ఇంట్లో సోదాలు నిర్వహించి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు కేటీఆర్ కుటుంబం అండ్ కేటీఆర్ అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించేందుకు ఈ సర్చ్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. స్పందన, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నందినగర్ లో ప్రస్తుతం కేటీఆర్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? నందినగర్ కి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ఆఫీస్ లో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఒక ప్లానింగ్ తో ఏసీబీ అధికారులు ఒకవేళ సోదాల పేరుతో ఇంటికి వస్తే ఎలా వ్యవహరించాలి, ఎలా డైవర్ట్ చేయాలి, వాళ్ళకి సహకరించకుండా పూర్తి స్థాయిలో వారిని అడ్డుకట్ట వేయాలి, వాళ్ళని డైవర్ట్ చేయాలి, ఎలాంటి ప్లాన్స్ వేస్తే ఈ టైంలో దాన్ని తిప్పికొట్టొచ్చు, అధికారులు వెనక్కి తిరిగిపోయే విధంగా ఎలా వ్యవహరించవచ్చు అనే దానిపై కూడా కేటీఆర్ అండ్ లీగల్ టీం ఈ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లీగల్ టీం అంతా అక్కడికి చేరుకున్నారు. సర్చ్ వారెంట్ ఇచ్చారు కేటీఆర్ కని ఒక సమాచారం తెలుసుకున్న తర్వాత కేటీఆర్ కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనుచరులు, బీఆర్ఎస్ బృందం, కొంతమంది న్యాయవాదులు అక్కడికి చేరుకొని నిన్న హైడ్రామా క్రియేట్ చేసిన విధంగానే ఇంటికి చేరుకున్న తర్వాత ఏసీబీని ఎలా డైవర్ట్ చేయాలి అనే దానిపై కూడా వీళ్ళు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సర్చ్ వారెంట్ జారీ చేశారు కాబట్టి కేటీఆర్ ఇంట్లో ఏవైనా సోదాలు జరిపి ఈ కేసుకు సంబంధించి కాకపోయినా ఇతర కేసులకు సంబంధించినటువంటి ఏదైనా అంశంపై కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో కేటీఆర్ కి చెందినటువంటి అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్, అతను మెయింటైన్ చేస్తున్నటువంటి ల్యాప్టాప్లు, సిస్టంలు, ఇంట్లో ఉన్నటువంటి లావాదేవీల వ్యవహారాన్ని అన్నిటి మాత్రం ఏసీబీ పరిశీలిస్తే అనుకున్న దానికంటే ఎక్కువగా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారనే ఒక చిట్టా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 10 ఏళ్ల పాటు అనేక చోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అన్ని చోట్ల భూముల పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తారు, ప్రభుత్వ భూములని ప్రైవేటైజేషన్ చేసి ధరణి పేరుతో వాటిని అధికారికంగా అఫీషియల్ గా రికార్డులోకి ఎక్కించి ఇలాంటి అనేక స్కామ్లకు పాల్పడ్డారంటూ కూడా గతంలో నుంచి బీఆర్ఎస్ పైన తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తే అనేక అక్రమాలు కూడా ఈ రైట్స్ ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డొంక మొత్తం బయటికి రాకుండా, ఈ వ్యవహారం అంతా బయటికి చేరకుండా, ఏసీబీ అధికారులు అసలు ఇంటికి రాకుండా ఎలాంటి ప్లాన్ చేయాలి అనే ఒక సన్నాహాలతో బీఆర్ఎస్ లీగల్ టీం అంతా కూడా కేటీఆర్ తో కలిసి సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంప్రదింపులు ముగిశాక వారు ఒక ప్లాన్ ప్రకారంగా సర్చ్ వారెంట్ తో వచ్చేటువంటి అధికారులని డైవర్ట్ చేసేటువంటి ఒక ప్లానింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.